ది నేచురల్ హిస్టరీ మ్యూజియం, లండన్ మొదటి భాగం. నా ఆహ్లాదకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను న్యూబరీ నుండి పాడింగ్టన్ వరకు రైలులో 50 మైళ్ల సుందరమైన ప్రయాణం చేశాను. తర్వాత సౌత్ కెన్సింగ్టన్ వరకు 5 మైళ్ల ట్యూబ్ రైడ్ చేశాను. ఈ ప్రయాణం దాదాపు 2 గంటలు పట్టింది. పచ్చని వ్యవసాయ క్షేత్రాల గుండా సాగే ఈ దృశ్యాలు చాలా మనోహరంగా అనిపించాయి. లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం, ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధ మ్యూజియంలలో ఒకటి. పాత భవనం గా పిలువబడే ఈ ప్రధాన చారిత్రాత్మక నిర్మాణం విక్టోరియన్ వాస్తుశిల్ప కళాఖండం. 1881లో ప్రారంభించబడిన ఈ భవనాన్ని ఆల్ఫ్రెడ్ వాటర్ హౌస్ రూపకల్పన చేశారు. అద్భుతమైన రోమనెస్క్ శైలి, క్లిష్టమైన శిల్పాలు, అద్భుతమైన అలంకార వివరాల కారణంగా దీనిని తరచుగా ప్రకృతి కేథ్డ్రల్ అని పిలుస్తారు. లోపల మానవ పరిణామం, అగ్నిపర్వతాలు, భూకంపాలు మరియు సహజ ప్రపంచంలోని అద్భుతాలపై ఆకట్టుకునే ప్రదర్శనలు ఉన్నాయి. ఇవి సైన్స్ ప్రేమికులు మరియు చరిత్రాభిమానులు తప్పక చూడవలసిన ప్రత్యేక ప్రదర్శనలు. నేచురల్ హిస్టరీ మ్యూజియం యొక్క పాత భవనం భూమి కథను జీవంతో నింపుతుంది. సందర్శకులు ప్రారంభ పూర్వీకుల నుండి ఆధునిక మానవుల వరకు మన ప్రయాణాన్ని గుర్తించవచ్చు. అగ్నిపర్వతాల మండుతున్న శక్తులను అన్వేషించవచ్చు. భూకంప సిమ్యులేటర్లో ప్రకృతి శక్తిని అనుభవించవచ్చు. అలాగే రాళ్లు, ఖనిజాలు, భూమి యొక్క డైనమిక్ ప్రక్రియల అందాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. ఈ ప్రదర్శనలు మన గ్రహం యొక్క అద్భుతమైన చరిత్రను, దాని జీవ వైవిధ్యాన్ని స్పష్టమైన వివరాలతో చూపిస్తాయి. ఒక సీనియర్ సిటిజన్గా, నేను నా సీనియర్ రైల్ కార్డ్ ఉపయోగించి ఈ ఉచిత ప్రయాణం చేసే అదృష్టం పొందాను. ఇది నిజంగా ఒక ఆహ్లాదకరమైన అనుభవం.
నా ప్రయాణం గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. నేను అనుభవించినంత స్ఫూర్తిదాయకంగా మీరు కూడా భావిస్తారని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.